ఎల్నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందన్నారు నిజామాబాద్ జిల్లా వాతావరణ శాఖ అధికారి ప్రశాంత్. ఈ కారణంగానే వర్షాలు ఆలస్యం అవుతున్నాయన్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 48% లోటు వర్షపాతం నమోదైందని, ఎల్నినో ప్రభావంతో జూన్ నెలలో కూడా 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతుందన్నారు. మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండవచ్చన్నారన్న వాతావరణ శాఖ అధికారి ఈ మాటలు చెప్పారు. జూలై మొదటి వారంలో వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు సాగు పనులకి సిద్ధమైనటువంటి రైతులు వర్షాల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎల్నినో ఎఫెక్టుపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు రైతులను కలవరపెడుతున్నాయి. జూన్ మాసం ముగుస్తున్నప్పటికీ ఆశించిన మేర వర్షాలు లేకపోవడంతో సాగుకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు వాతావరణ శాఖ అధికారులు ఉన్నారు. వర్షాలకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈ సీజన్లో ఎట్లా ఉన్నాయి వర్షపాతం ఇప్పటి వరకు అసలు ఎంత వర్షపాతం ఉండాలి, ఇప్పుడు ఎంత ఉంది, ఎంత లోటుగా? మనకు వర్షాకాలం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నైరుతి ఋతుపవనాల ప్రభావంతో మన నిజామాబాద్ డిస్టిక్లో వర్షపాతం 90 సెంటీమీటర్స్ ఉంటుంది, సీజనల్ రెయిన్ఫాల్. అయితే ఈ నెల మాత్రం 15 సెంటీమీటర్స్ ఉంటుంది. మనకు జూన్ సెకండ్ వీక్ నుంచి మాన్సూన్ ఎంట్రీ అయిన తర్వాత మనకు 15 సెంటీమీటర్స్ వరకు రికార్డ్ అవుతుంది. అయితే ఈ సంవత్సరం చాలా తక్కువ, 2 సెంటీమీటర్స్, అంటే ఆల్మోస్ట్ 80% డెఫిసిట్ ఉంది నిజామాబాద్ టౌన్. డిస్టిక్ మొత్తం తీసుకుంటే అబౌవ్ 45% డెఫిసిట్ ఉంది. ఇప్పుడు ఎల్నినో ప్రభావం దాని వల్ల అంచనా వేస్తున్నారు. అయితే మనకు మాన్సూన్స్ అక్కడ 8వ తేదీ నుంచి మనకు అక్కడనే ఆగిపోయి ఉన్నాయి, అంటే ఉత్తర తెలంగాణకు ఎంట్రీ కాలేదు. అది దాన్ని 23rd రేపు అంచనా వేస్తున్నారు ఎంట్రీ అవుతాయని. దాంతో మనకు వర్షం మళ్ళీ మొదలవుతుంది. ఎల్నినో ఎఫెక్ట్ ఏ విధంగా చూపిస్తుంది సార్? మనకు 7 సంవత్సరాలకు 5 సంవత్సరాల వస్తూ ఉంటుంది. అయితే మనకు వచ్చిన రికార్డ్ ప్రకారం 97లో సివియర్ అంటే ఎల్నినో ఉండే, తర్వాత 2015లో మోడరేట్ ఎల్నినో ఉండే. 2015లో మాత్రం మనకు రెయిన్ఫాల్ చాలా తక్కువ పడ్డది, 54 సెంటీమీటర్స్ పడ్డది. రెయిన్ఫాల్ పడుతుంది కానీ ఒక ప్లేస్లో ఎక్కువ, ఒక ప్లేస్లో తక్కువ, డిస్ట్రిబ్యూషన్ తక్కువ, యూనిఫామ్గా ఉండదు అన్నట్టు. దాంతో మనకు అతివృష్టి అనావృష్టి అటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. జిల్లాలో ఎప్పటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తుంది? రేపటి నుంచి మనకు అంచనా ఉంది. మాన్సూన్స్ మనకు ఎంట్రీ అయిన తర్వాత ఉత్తర తెలంగాణలో, తర్వాత సెకండ్ వీక్ నుంచి జూలైలో మళ్ళీ పుంజుకుంటాయి. అప్పటి వరకు మళ్ళీ అంచనా వేస్తారు, అంటే మనం సెకండ్ వీక్ నుంచి. గత ఏడుతో పోలిస్తే ఎంత లోటు ఉంది సార్ ఇప్పుడు వర్షపాతం? 3 సంవత్సరాలుగా మనం 23, 24 తీసుకుంటే మాత్రం అబౌవ్ 100 సెంటీమీటర్స్ పడ్డది. మొన్న మాత్రం 80 సెంటీమీటర్స్ పడ్డది 2025లో. సో ఇప్పుడు కొంచెం లోటు వర్షపాతం, అంటే బిలో నార్మల్ ఉంటుందని అంచనా వేసిండ్రు ఉత్తర తెలంగాణ ఏరియాలో. హీట్ వేవ్స్ ఇంకా కొనసాగుతుంటే ఉక్కపోతా ఉంది వాతావరణం, అంటే దేనికి ఎందుకోసం? మెయిన్ మనకు నార్త్ వెస్టర్లీ విండ్స్ వస్తున్నాయి. మనకు యాక్చువల్లీ ఇది సౌత్ వెస్టర్లీ విండ్స్ మనం టేక్అవుట్ చేస్తాయి కాబట్టి ఇక్కడ మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి కూల్ అయిపోతుంది వెదర్. కానీ ఇప్పుడు నార్త్ వెస్టర్లీ రావడం వల్ల మనకు ఉత్తర తెలంగాణ మళ్ళీ అబౌవ్ నార్మల్ రికార్డ్ అవుతుంది టెంపరేచర్. మెయిన్ మాన్సూన్ వీక్గా ఉన్నాయి. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9, నిజామాబాద్.